ఎపిసోడ్ 4. ఫస్ట్ నైట్ తర్వాత స్పృహ తప్పిన మిథున లేవకపోతే పొగరని అనుకుంటాడు అనురాగ్. మగ్గుతో నీళ్లు తెచ్చి తన మొహం మీద వేస్తాడు. చల్లటి నీళ్లు ముఖం మీద పడి మెలకువ వచ్చి కళ్ళు తెరుస్తుంది మిథున. ఫస్ట్ నైట్ మర్చిపోలేని విధంగా ఉంది కదా అంటూ వెంటనే వెళ్ళి కాఫీ తెమ్మంటాడు. కాఫీ తెచ్చిన మిథున అనురాగ్కి ఇవ్వగానే గ్లాస్ తీసుకుని నేలకేసి కొడతాడు. అది పగిలి ఫ్లోర్ అంతా కాఫీ ఒలికి గ్లాస్ ముక్కలైపోతుంది. మిథున భయపడి వస్తున్న కన్నీళ్లను అదిమి పట్టుకుని కళ్ళు గట్టిగా మూసుకుంటుంది. తనని అలా చూసిన అనురాగ్ ఒక చేత్తో మిథున బుగ్గలు గట్టిగా పట్టుకుని మరో చేత్తో తన భుజాన్ని పట్టుకుని విసురుగా వెనక్కి నెట్టి గోడకి అదిమి పెట్టి పట్టుకుంటాడు. అనురాగ్ పట్టుకున్న ఫోర్స్కి భుజం భరించలేనంత నొప్పిగా ఉంటే బుగ్గలు లోపలికి చొచ్చుకుపోయేలా నొక్కు పట్టుకోవడం వల్ల లోపల దవడికి పళ్ళు గుచ్చుకుని నోరంతా బ్లడ్తో నిండిపోయింది. అనురాగ్ తన పట్టుని ఇంకా బిగిస్తూ ఉంటే మిథున భయంతో వణకడం, తన నోటి నుండి బ్లడ్ బయటకు రావడం గమనించాడు. కానీ తనకేం పట్టనట్టు విసురుగా తను పట్టుకున్న బొగ్గలను అలానే నొక్కుతూ తన మొహాన్ని కొంచెం పైకెత్తి, ఏంటే నేనేదో నీ అందానికి పడిపోయి నిన్ను పెళ్లి చేసుకున్నా అనుకున్నావా? కాదు, నీ మీద పగ తీర్చుకోవడానికే పెళ్లి చేసుకున్నాను. ఆ విషయం నీకు ఇప్పటికే తెలుసుండాలి. ఈ రోజు నుండి నీ మీద నీకు నా చేతిలో ప్రతిరోజు ఇంతకంటే ఎక్కువ టార్చర్ ఉంటుంది. దీనికి అలవాటు పడి నేను చెప్పినట్టు వింటూ నాకు బానిసలా పడి ఉంటే నీకే మంచిది. కాదు కూడదు అంటే నిన్ను ఈ భూమి మీద లేకుండా చేస్తాను, గుర్తుపెట్టుకో అని తను పట్టుకున్న మిథున భుజాన్ని పక్కకి విసరడంతో నేల మీద పడిపోతుంది. అక్కడే నేల మీద కూర్చొని కాళ్ళు ముడుచుకుని తల మోకాళ్ళలో దాచుకుని ఏడుస్తూ ఒక్క రోజులో నాశనమైన తన జీవితాన్ని తలుచుకుని కుల్లి కుల్లి ఏడుస్తుంది మిథున. తన బాధ ఎవరూ తీర్చలేనిది, చెప్పుకోవడానికి కూడా తనకెవరూ లేరు. తన తాతయ్య చనిపోయిన తరువాత ఆ ఇంటిని, కమలగారిని నమ్ముకొని బ్రతుకుతుంది. మిథునని నెట్టేసి తను చక్కగా రెడీ అయ్యి కిందకి వెళ్ళి టిఫిన్ చేసి బయటకు వెళ్ళిపోతాడు అనురాగ్. ఆఫీస్కి వెళ్ళిన అనురాగ్ అనిల్కి కాల్ చేసి తన క్యాబిన్కి రమ్మని చెప్తాడు. ఇక అనురాగ్ విషయానికి వస్తే, అనురాగ్ తండ్రి చిన్నప్పుడే చనిపోతే కమల గారు బిజినెస్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఒక్కరే చూసుకుంటూ ఉంటారు. కమల గారు ఆమె భర్త రాజారావు గారు చదువుకునే రోజుల్లో ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు. రాజారావు గారు ఒక సాధారణ మిడిల్ క్లాస్ కుటుంబంలో పుట్టి స్కాలర్షిప్తో చదువుకొని ఎంబీఏలో ఫ్రీ సీట్ సంపాదిస్తారు. ఆయనకి తండ్రి లేరు, ఒక్కడే కొడుకు. తల్లి కష్టపడి పెంచింది. రాజారావు గారు చదివే కాలేజ్లోనే కమల గారు కూడా చదువుతారు. కమల గారి తండ్రి భూపతి గారు, ఆయన ఊరిలో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి, చాలా ఆస్తిపరులు కూడా. ఆయన భార్య పార్వతి గారు. వాళ్ళకి పెళ్ళైన చాలా కాలానికి కమల గారు పుట్టారు. ఒక్కరే కూతురు కావడంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. అలాగే చదువు, సంస్కారం, పెద్దల పట్ల గౌరవం కూడా నేర్పించారు. భూపతి గారి తమ్ముడు రమణ గారు, ఆయనకి 2 పిల్లలు, సుందరం, సుమతి. వాళ్ళకి పెళ్ళిళ్ళయి పిల్లలున్నారు. తల్లిని వదిలి వెళ్ళలేక భూపతి గారు మిల్లులోనే గుమాస్తాగా చేరడానికి ఆయన దగ్గరికి వచ్చి అడుగుతారు రాజారావు గారు. ఇంత చదివి ఇక్కడ ఈ పని ఎందుకు అని భూపతి గారు అడిగితే తల్లిని ఒంటరిగా వదలలేనని చెప్తారు రాజారావు గారు. ఆయన మనస్తత్వం నచ్చి పనిస్తారు భూపతి గారు. కొద్ది రోజులు ఆయనని పరిశీలించి, ఆస్తి అంతస్తుతో సంబంధం ఏముంది, కమల గారు కూడా రాజారావుని ఇష్టపడడంతో ఆయనే దగ్గరుండి ఇద్దరికి పెళ్లి చేస్తారు. తరువాత ఆయన డబ్బుతోనే హ్యాండ్లూమ్ బిజినెస్ పెట్టిస్తారు. రాజారావు గారి కష్టపడే తత్వం వల్ల బిజినెస్ లాభాల్లోకి వెళ్తుంది. సుందరం కూడా ఆయనకు తోడుగా ఉండి సాయం చేస్తూ ఉంటాడు. కానీ సుందరానికి లోపల చాలా మంటగా ఉంటుంది. సొంత తమ్ముడి కొడుకు తను ఉండగా అల్లుడి చేత బిజినెస్ పెట్టించినందుకు ఆయన సమయం కోసం ఎదురు చూస్తున్నాడు. అందరి దగ్గర మంచిగా నటిస్తూ వచ్చాడు. అనురాగ్ పుట్టాక ఆ ఇంట్లో సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. చాలా గారాబంగా పెరిగాడు అనురాగ్. ఒకరోజు ఫ్యామిలీ మొత్తం 2 కార్లలో యాత్రలకని బయలుదేరారు. అన్ని దేవాలయాలు దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా దారిలో ఒక చోట టిఫిన్ కోసం ఆగి హోటల్లో పెద్దవాళ్ళందరూ టిఫిన్ చేస్తూ ఉంటారు. అనురాగ్ కార్లో వాటర్ తెచ్చుకుంటానని వెళ్ళి ఎగ్జైట్మెంట్తో కార్ స్టార్ట్ చేస్తాడు.
ఆపోజిట్లో స్కూటర్ మీద వస్తున్న ఇద్దరు భార్యాభర్తలని తన కారుతో గుద్దేస్తాడు. చావు బ్రతుకుల్లో ఉన్న వాళ్ళిద్దరిని వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు భూపతి గారు. కండిషన్ క్రిటికల్ అని, బ్రతికే అవకాశం లేదని డాక్టర్ చెప్తారు. పోలీస్ ఎంక్వైరీకి వస్తే వాళ్లే చూసుకోకుండా కార్కి ఎదురు వెళ్ళామని, అందుకే యాక్సిడెంట్ అయిందని అబద్ధం చెప్పి అనురాగ్ మీద కేసు లేకుండా చేస్తారు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి భూపతి గారు వెళ్ళి కృతజ్ఞతలు చెప్తుంటే వాళ్ళ పాపని తండ్రిని జాగ్రత్తగా చూసుకోమని వేడుకుంటారు వాళ్ళు. వాళ్లే మిథున తల్లిదండ్రులు. పాప బాధ్యత నాదని మాటిస్తారు భూపతి గారు. చనిపోయిన వాళ్ళకి కార్యక్రమాలన్నీ పూర్తి చేసి చిన్న పాపైన మిథునని, ఆమె తాతయ్యని తమ బంగ్లాకి తీసుకుని వస్తారు. అప్పటి నుండి మిథున అనురాగ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఇద్దరినీ ఒకే స్కూల్లో వేస్తారు భూపతి గారు. రోజులు గడుస్తుండగా ఒకసారి బిజినెస్ పని మీద చెన్నై వెళ్లిన భూపతి గారు, రాజారావు గారు యాక్సిడెంట్లో చనిపోతారు. కమల గారు ఒంటరిగా బిజినెస్ని చూసుకోలేక చాలా ఇబ్బందులు పడతారు. సుందరం మెల్లగా బిజినెస్లో దూరి బాగానే సంపాదిస్తున్నాడు. రాను రాను బిజినెస్ లాస్లోకి వెళ్ళిపోతుంటే ఆవిడ ధైర్యం తెచ్చుకొని భర్త నిలబెట్టిన పేరు పోకూడదని నిర్ణయించుకొని పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటూనే మళ్ళీ బిజినెస్ని లాభాల బాట పట్టిస్తారు. తరువాత అనురాగ్ని పై చదువుల కోసం ఆస్ట్రేలియా పంపిస్తారు. మిథున మాత్రం అక్కడే ఆవిడతోనే ఉండి చదువుకొని కమల గారిని తల్లిలా చూసుకుంటుంది. కొన్నాళ్ళకి మిథున తాతయ్య కూడా చనిపోతారు. అనురాగ్ చదువు పూర్తి చేసుకుని వచ్చిన తర్వాత చాలా వరకు బాధ్యతలన్నీ అతనికి అప్పగించారు కమల గారు. అనురాగ్ ఫ్రెండ్ అనిల్ కూడా తనతో పాటే చదువుకున్నాడు. ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు. దాంతో తమ కంపెనీలోనే తనకి తోడుగా వర్క్ చేయమని అడుగుతాడు అనురాగ్. అనిల్ కూడా ఒప్పుకొని కన్స్ట్రక్షన్లో మేనేజర్గా వర్క్ చేస్తున్నాడు. ఇప్పుడు మిథున అనురాగ్ వాళ్ళ కంపెనీలో ఒకటైన హ్యాండ్లూమ్ గార్మెంట్లో వర్క్ చేస్తుంది. కాసేపటికి అనురాగ్ కొట్టి వెళ్ళిపోయిన తరువాత కాసేపటికి తేరుకున్న మిథున కళ్ళు తుడుచుకుని ముఖం కడుక్కొని కిందకి వెళ్తుంది. కళ్ళు రెడ్గా ఉండి వాడిపోయిన మిథున ముఖం చూసిన కమలగారు అంతా బాగా జరిగిందని, వాళ్ళు సంతోషంగా ఉన్నారని ఊహించుకొని వెళ్ళి నీ చేత్తో స్వీట్ చేసి దేవుడి దగ్గర దీపం పెట్టమ్మా అంటారు. ఆవిడ చెప్పినట్టే స్వీట్ చేసి దేవుడి ముందు పెట్టి కళ్ళు మూసుకుని దండం పెట్టుకుని అనురాగ్ నిజం తెలుసుకునేలా చేయమని, అతను ప్రేమించిన అమ్మాయికి ఏమీ కాకూడదని, ఆమె ఎక్కడున్నా త్వరగా రావాలని, అతను తన మీద వేసిన నింద చెరిగిపోవాలని దండం పెట్టుకుంటుంది మిథున. ఇంతసేపు దేవుణ్ణి ఏం కోరుకుంటున్నావు? మా అనురాగ్ని కొంగు పట్టుకుని తిరగాలనా, లేక అనురాగ్ లాంటి అందమైన పిల్లలు కావాలనా అంటూ ఆట పట్టిస్తారు సుమతి గారు. లోపల బాధని మోస్తూ పైకి చిన్నగా నవ్వి తలదించుకుంటుంది మిథున. నువ్వు ఊరుకో సుమతి అని నవ్వుతూ, నువ్వు రెస్ట్ తీసుకో మిథున అని తనని పైకి పంపిస్తారు కమల గారు. వంట చేస్తానన్నా దానికి ఇంకా టైం ఉంది, కానీ ఇప్పుడు వెళ్ళు అంటూ పంపించేస్తారు. ఇటు బయటకు వెళ్ళిన అనురాగ్ అనిల్కి కాల్ చేసి తను గెస్ట్ హౌస్లో ఉన్నానని అక్కడికి రమ్మని చెప్తాడు. వస్తున్నా అని ఫోన్ పెట్టేసి అనురాగ్ చెప్పినట్టు డిటెక్టివ్కి కాల్ చేసి అడ్రస్ షేర్ చేస్తాను రమ్మని చెప్తాడు. తరువాత అనిల్ బయలుదేరి కారులో గెస్ట్ హౌస్కి వెళ్తాడు. హాల్లో సోఫాలో కూర్చుని డ్రింక్ సిప్ చేస్తున్న అనురాగ్ని చూసి, రేయ్ నీకేమైనా మతిపోయిందా? డే టైంలో డ్రింక్ చేస్తున్నావు? ఆంటీకి తెలిస్తే ఎంత బాధపడతారో ఆలోచించావా అంటాడు. అమ్మ కోసం ఆలోచించాను కాబట్టే ఆ డెవిల్ని పెళ్లి చేసుకున్నాను, లేకపోతే దాన్ని చంపేయాలన్నంత కోపంగా ఉంది అంటాడు అనురాగ్. రేయ్ నువ్వు తొందరపడకు. అసలు మిథునని చూసిన ఎవ్వరైనా తను ఇలా చేసిందంటే నమ్మలేరురా. చిన్నప్పటి నుండి చాలా రోజులు తనతో కలిసి పెరిగిన వాడివి, నీకు తెలీదా? ఒకసారి కోపాన్ని పక్కన పెట్టి ఆలోచించు అంటాడు అనిల్. రేయ్ అది మా అమ్మని మాత్రమే అనుకున్నా, తన ఇన్నోసెంట్ ఫేస్తో నిన్ను కూడా ఫూల్ని చేసింది అంటూ కోపంగా మందు గ్లాస్ విసిరు కొడతాడు అనురాగ్. రేయ్ ఎందుకంత కోపం? ఒకసారి మళ్ళీ ఆలోచించమని చెప్పాను అంతే, తరువాత నీ ఇష్టం అంటాడు అనిల్. ఇంతలో డిటెక్టివ్ అనిల్కి కాల్ చేసి, సార్ ఎక్కడున్నారు అంటాడు. హా షేర్ చేసిన అడ్రస్కి వచ్చారా అని అడుగుతాడు అనిల్. హా సార్ బయటున్నాను, వాచ్మెన్కి కాల్ చేయండి అంటాడు. ఓకే వెయిట్ అంటూ వాచ్మెన్కి కాల్ చేసి బయటున్న వ్యక్తిని లోపలికి పంపించమని చెప్తాడు అనిల్. జీ సార్ అంటూ డిటెక్టివ్ని లోపలికి పంపిస్తాడు వాచ్మ్యాన్. సార్
ఐ యామ్ కిరణ్, డిటెక్టివ్ని. నేను ఫోరెన్సిక్ సైన్స్లో మాస్టర్స్ చేశాను, ఇంకా లా కూడా కంప్లీట్ చేశాను అని చెప్పి తనని తను పరిచయం చేసుకుంటాడు. ఓకే, హ్యావ్ ఎ సీట్ అంటూ తనని కూర్చోమని చెప్పి డ్రింక్ ఆఫర్ చేస్తాడు అనురాగ్. నో సార్, డ్యూటీలో ఉన్నప్పుడు నో ఆల్కహాల్ అని నవ్వుతూ రిజెక్ట్ చేస్తాడు కిరణ్. ఓకే, శాంతమ్మ అని పని మనిషిని పిలిచి 2 కాఫీ తీసుకురా అని చెప్తాడు అనురాగ్. కాసేపటికి ఆవిడ కాఫీ తేవడంతో తీసుకుని సిప్ చేస్తూ, సార్, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, నేను నాకు వీలైనంత వరకు పర్ఫెక్ట్ రిజల్ట్ మీకు ఇవ్వడానికి ట్రై చేస్తాను అంటాడు కిరణ్. ఓకే అంటూ జెన్నీని మిస్ అయ్యామని తనని వెతకాలని చెప్తాడు అనురాగ్. సార్, నాకు క్లియర్గా చెప్పండి, ఆమె మీకు ఎలా పరిచయం, తను ఎక్కడుంటారు, తన ఫ్యామిలీ గురించి, ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్ గురించి మొత్తం చెప్పండి. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అడుగుతాడు కిరణ్. ఎస్, ఉంది. ఇప్పుడు తను నా వైఫ్ అంటాడు అనురాగ్. వాట్ అంటూ ఆశ్చర్యపోయినా తన ఫీల్డ్లో ఇలాంటివి కామన్ కాబట్టి, ఓకే సార్, చెప్పండి, మీకు మిస్ అయిన జెన్నీ ఎలా పరిచయం, మీ గర్ల్ ఫ్రెండ్ని మిస్ చేసింది అనుకుంటున్న అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకున్నారు, ఈ మిస్సింగ్ మ్యారేజ్ ముందు జరిగిందా లేక తరువాతనా అని అడుగుతాడు కిరణ్. తను మా మ్యారేజ్ ముందే మిస్ అయింది. జెన్నీ నాకు ఆస్ట్రేలియాలో పరిచయం అయింది. నేను మాస్టర్స్ చేయడానికి అక్కడికి వెళ్ళాను. అక్కడే కాలేజ్లో పరిచయం అయింది. తను నాకు జూనియర్. తను ఒక డిజైనర్, గొప్ప ఫ్యాషన్ డిజైనర్ కావాలనేది తన డ్రీమ్. తన ఫ్యామిలీ ఇక్కడి నుండి వెళ్ళి ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యారు. తను సింగిల్ కిడ్, పేరెంట్స్ బిజినెస్ చేస్తారు. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ అంటాడు అనురాగ్. సార్, వాళ్ళ ఫ్యామిలీకి మీ లవ్ గురించి తెలుసా, ఐ మీన్, ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేక తనని హౌస్ అరెస్ట్ చేసి ఉండొచ్చు కదా, అందుకే అడుగుతున్నాను అంటాడు కిరణ్. నోనో, తన ఫ్యామిలీకి తెలుసు, మా మమ్మీకి మాత్రమే తెలియదు. నేను బిజినెస్ డెవలప్ చేశాక తనని పిలిచి ఇంట్రడ్యూస్ చేసి మ్యారేజ్ చేసుకుంటానని అమ్మకి చెప్పాలనుకున్నాను. కానీ ఈలోగా తను ఫ్యాషన్ డిజైనింగ్ సంబంధించి ఏదో కాంపిటీషన్ ముంబైలో జరుగుతుందని ఇండియా వచ్చింది. తనని హోటల్లో ఉంచి అమ్మకి పరిచయం చేయాలని తనని తీసుకుని ఇంటికి వచ్చాను. కానీ ఆ రోజు అమ్మ ఇంట్లో లేదు. తన ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్కి అటెండ్ అయింది. అప్పుడు నేను తనని మిథునకి పరిచయం చేశాను అని చెప్తాడు అనురాగ్. జెన్నీ కేసు డిటెక్టివ్ సాల్వ్ చేస్తాడో లేదో చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో. నా స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.